హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నట్టుగానే ఈ లెవెల్ అనుకున్నాం 22,566. వన్స్ ఇది క్రాస్ అయితే మనం అనుకున్న టార్గెట్ ఇది 22,656. సో వన్స్ ఇది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత 22,696 ఈజ్ అ హైయెస్ట్ హై అండ్ దట్ ఈస్ అ న్యూ హై. నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఈ లెవెల్ దగ్గరే సస్టైన్ అయింది. 22,650 దగ్గర సస్టైన్ అయిపోయింది. సో రేపటి రోజు నేను చేయవచ్చు. బేసిక్గా రేపు సైడ్ వేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ సైడ్ వేస్లో కూడా అంటే రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం చూడాల్సింది ఏంటంటే హై వచ్చేసరికి 22,700, లో వచ్చేసరికి 22,616. ఈ టూ లెవెల్స్ మధ్యలో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి, సో మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అనుకున్నాం. సో ఈ లెవెల్ దగ్గరే మీన్స్ ఓపెన్ అవ్వడం దీనికి అంటే 48,470 మీదే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడే మనకి ఎన్ని దగ్గర దగ్గర 4 అంటే 1 అవర్ ఇదే లెవెల్ దగ్గర 48,462 దగ్గరే సపోర్ట్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ హై 48,713 దగ్గర వచ్చింది. సో రేపేం జరగవచ్చు. సో బేసిక్గా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా బేరిష్ సైడ్ చూపిస్తుంది, బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి ఫస్ట్ వచ్చే సపోర్ట్ 48,460. వన్స్ ఇది క్రాస్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 48,304 అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దీని మీద ఓపెన్ అయితే 48,007 అంటే దీన్ని క్రాస్ చేయగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద న్యూ హై దట్ ఈస్ 49,000. అండ్ అంత ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను. సో నార్మల్లీ ఈ టూ అంటే 48,710 అండ్ 48,317 ఈ లెవెల్స్ మధ్యలో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.